హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇవాళ ఏంటంటే బాసర బ్లాగ్ అనమాట. మా బుడ్డిదానికి ఇప్పుడు 2 years 4 months అవుతుందండి. సో మేబీ ఈ ఇయర్ కుదిరితే కనుక అలా ప్లే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. సో అలవాటు అవుతుంది కదా అండి. సో అందుకని చెప్పేసి ఇంకా మేము ఉగాది టైంలో బాసరాకి వెళ్ళామన్నమాట. సో ఇవాళ కంప్లీట్గా అదే బ్లాగ్ చూస్తారు. నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు కొత్తగా వెళ్తే కనుక మీకు యూజ్ అవుతుందండి. సో ఎంత ప్రైజెస్ ఉన్నాయి, రూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు ఏమేమి ప్లేసెస్ అన్నీ నేను క్లియర్గా చెప్తానండి. చూస్తూ ఉండండి, ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేమైతే మార్నింగ్ మేము కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి వెళ్ళామండి. 7:10కి ట్రైన్. మనకి డిఫరెంట్ ట్రైన్స్ అనేది కాచిగూడ, లింగంపల్లి, సికింద్రాబాద్ నుండి చాలా ట్రైన్స్ ఉన్నాయండి. మనకి కొంచెం టైం డిఫరెన్స్ అనుకోండి, 3.5 hours నుండి 4 hours పడుతుంది. లేదు మేము కార్లో వెళ్ళగలుగుతాము అనుకుంటే కనుక మనకి అరౌండ్ హైదరాబాద్ నుండి 240 kilometers అయితే ఉంటుందండి. సో ఒక్కరు డ్రైవ్ చేయడం అయితే కొంచెం కష్టం కాబట్టి మా హస్బెండ్ ఇలా ట్రైన్లో వెళ్ళిపోదాం అన్నారు. మేము సీటర్ ట్రైన్ కాబట్టి 90 rupees పడిందండి ఎగ్జాక్ట్గా. సో మనకి జిఎస్టీ అవి ఇవి కలిపేసి కొంచెం అక్కడక్కడ ఒక 15 rupees అలా ఎక్స్ట్రా అంతే. సో ఇంకా మేమైతే మార్నింగ్ 7:10కి అలా ట్రైన్ స్టార్ట్ అవుతే మేము వెళ్ళే వరకు 11:10కి అలా రీచ్ అయిపోవాలండి. బట్ ఆ రోజు ట్రైన్ కాస్త డిలే అయింది. సో మేము అదంతా చూసుకొని రూమ్కి వెళ్ళేసరికి అరౌండ్ మాకు 12-12:15 అయిందండి. మేము దిగిన హోటల్ ఏంటంటే, మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన షేర్ ఆటోస్ ఉంటారు కదండి, వాళ్ళని ఏదైనా అకామిడేషన్ గురించి సత్రం అడిగితే వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పేది ఏంటంటే ఆర్యవైశ్య సత్రమే చెప్తున్నారు. మరి వాళ్ళకి ఏమన్నా కనెక్షన్ ఉంటుందా హోటల్ వాళ్ళతో ఐడియా అయితే లేదండి. సో అక్కడ నుండి మేము షేర్ ఆటోలో వెళ్ళాము. 20 rupees ఎగ్జాక్ట్గా ఆర్యవైశ్య సత్రం దగ్గరికి వెళ్ళాము. అది ఆర్యవైశ్య పాత సత్రం ఒకటి అండ్ దాని ఆపోజిట్లో కొత్తది కూడా ఉందంట అండి. సో మేము పాత దాంట్లో వెళ్ళాము. నాన్ ఏసీ అయితే 500 rupees ఒక రోజుకి, ఏసీ అయితే 1000. మేము ఏసీలో ఉన్నాము ఎందుకంటే ఎండాకాలం కదా, పాప కంఫర్ట్ఫుల్గా ఫీల్ అవ్వదని చెప్పేసి. అండ్ ఈవినింగ్ టైంలో అలా ఇంకా రెడీ అయిపోయి కాస్త పడుకొని అన్నీ చూసుకొని ఈవినింగ్ గోదావరి దగ్గరికి వెళ్ళామండి. గోదావరి దగ్గరలో ఇంకా బోట్ ఎక్కేసాము. ఇదేంటంటే 100 rupees ఒక్కొక్క. సో ఇంకా అలా పాపకి స్నానం చేయించుకొని ఇంకా బయటకు వచ్చేసాక మేము అలా కొంచెం టీ తాగేసామండి. అండ్ ఏంటంటే గోదావరి దగ్గర మనకి ఎవ్రీ ఈవినింగ్ అండి 6:30 నుండి 7:30కి గంగా హారతి అవుతుందండి. కొంచెం దగ్గరలో అనమాట. నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే బాసరాలో ఇలా గంగా హారతి ఉంటుంది, చాలా బాగుంటుంది, మీరు మిస్ అవ్వకండి అని చెప్పారు. సో అందుకని చెప్పేసి మేము అలా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. మన టెంపుల్ నుండి కొంచెం ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఒక దగ్గర చూస్తే లెఫ్ట్ సైడ్లోనే మనకి ఇలా ఎంట్రన్స్ ఉంటుందండి. అక్కడ సైడ్ మనకి రేకులు ఉంటాయి, అక్కడే గంగా హారతి అనమాట. మొత్తం ఇక్కడ చేసే గంగా హారతికి సంబంధించింది మొత్తం చేసే వాళ్ళు ఎవరు అంటే విద్యాపీఠం ఉంటుంది కదా, అక్కడ బాసరలో వేద విద్యాపీఠం ఒకటి ఉంది. సో వాళ్ళు చేస్తారనుకోండి కంప్లీట్గా, ముందు నుండి ప్రిపరేషన్స్ అన్నీ చేస్తారు. అండ్ నేను చెప్పాను కదండి, మేము దిగిన సత్రం ఇదే అనమాట, ఆర్యవైశ్య సత్రము. ఈ సత్రం నుండి టెంపుల్ అనేది వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ అలా 5 minutes వాక్ చేస్తే సరిపోతుంది. సో నేను చెప్పినట్టుగా నాన్ ఏసీ 500, ఏసీ 1000 rupees అండి. అదే ఆర్యవైశ్యకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అన్నదానం ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనకి ఎలా శ్రీశైలంలో ఇప్పుడు రెడ్డి సత్రంలో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగేనండి. నెక్స్ట్ డే ఏంటంటే అమావాస్య. మేము ఏంటంటే ఉగాది రోజు, అమావాస్య తర్వాత రోజు ఉగాది వచ్చింది కదా, సో ఉగాది రోజు మేము అక్షరాభ్యాసం చేయిద్దాం అనుకున్నాము. సో అందుకని చెప్పేసి ఆ నెక్స్ట్ రోజు అయితే మాత్రం జస్ట్ అలా దర్శనానికి మాత్రం వెళ్ళామండి. క్రౌడ్ అస్సలు లేరు. మార్నింగ్ మేము మెల్లగానే లేచాము, ఎందుకంటే అక్షరాభ్యాసం ఎలాగూ లేదు, ఎందుకు హడావిడి అని చెప్పేసి మెల్లగా లేచేసి వెళ్ళిపోయాము. సో ఇదనమాట ఎంట్రన్స్లో మనం చెప్పులు స్టాండ్ ఉంటుంది, లేకపోతే అక్కడక్కడ కూడా వదిలేసుకోవచ్చు అండి. ఒక్కొక్కరికి 5 rupees ఏమో తీసుకుంటున్నారు.
సో ఈ లోపల నుండి మనకి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాక మనం చూసుకుంటే కొన్ని షాప్స్ ఉంటాయి లోపల మనకి అన్ని ఈ పలకలు గిఫ్ట్స్ అవి అమ్మడానికి. అండ్ అదే తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కనుక మన మొబైల్స్ అనేది డిపాజిట్ చేయాల్సింది ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదండి, ఇవన్నమాట సెట్. ఏంటంటే బాసరాకి ఇప్పుడు మనం తీసుకోవాలనుకుంటే కనుక మీరు బెటర్ కుదిరితే ఇంటి దగ్గర నుండి తెచ్చుకోండి. అక్కడ స్పెషల్గా ఏం లేదండి. 150 రూపీస్, 200, 250 రూపీస్ అని చెప్పి డిఫరెంట్ సెట్స్ అనమాట. ఇప్పుడు 150 ఏంటంటే చిన్న కొంచెం నార్మల్ సెట్ పలక, ఒక పసుపు కుంకుమ కొన్ని బియ్యము, దాంతోపాటు మెడలోకి ఇలా కండువలాగా ఒకటి, అండ్ అది కాకుండా మన పుస్తకం వస్తారండి ఒకటి, మన సరస్వతి అమ్మవారికి సంబంధించింది. అంతేనండి, ఇంకా అంతకుమించి అందులో స్పెషల్గా ఏం లేదు. కుదిరితే ఇవన్నీ మీరు ఇంట్లో నుండి కూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకా 200కి 250కి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం మన పలక క్వాలిటీ అనేది కొంచెం డిఫర్ అవుతుంది. అండ్ ఇంకొక 250 దాంట్లో ఏంటంటే చిన్న సైజువి 2 పలకలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో మేమైతే ఇంట్లో నుండి తీసుకెళ్ళామండి, ఎందుకని చెప్పి. సో ఆ ముందుకు వెళ్ళాక ఇంకా మేము దర్శనం చేయించుకొని వచ్చేసాము. అండ్ అమ్మవారి మెడలో ఉన్నటువంటి దండ తీసేసి పాప మెడలో వేశారు, అది తీయలేదన్నమాట. ఇంకా దర్శనం చేసేసుకొని వచ్చి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ అవైలబుల్గా ఉన్నది మనకి లడ్డు అండ్ పులిహోర. 20 రూపీస్, 20 రూపీస్ పులిహోర, 25 రూపీస్ మనకి లడ్డు అండి. కానీ ఏంటో లడ్డు నాకు అంత క్వాలిటీ అనిపించలేదండి. స్టాక్ ఎక్కువగా ఉండిపోతుందేమో, పైన సైడ్ అంతా కొంచెం ఏమంటారండి ఒట్టిగా అయిపోయాయి అనమాట, అంత ఫ్రెష్గా లేదు. బట్ ఆ ప్రసాదం కదా, సో మేము తిన్నాము ఇంకా. అండ్ ఇలా టెంపుల్ లోపల నుండి మనకి వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి ఉంటుంది. నేనేంటంటే ఒకరోజు అలా లోపల నుండి దర్శనం చేసుకున్నాము. మహంకాళి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వేదవ్యాస గుహ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ మన ఆవులు ఉంటుంది కదా వాటిది కూడా ఒకటి ఉందన్నమాట. సో అలా ఒకసారి నుండి లోపల నుండి వెళ్ళాము. లేదు అనుకుంటే మీరు బయట నుండి కూడా వెళ్ళొచ్చండి. సో ఇదంతా అదే అనమాట. ఇక్కడ గోశాల ఉంది కదా, ఇక్కడ కొన్ని ఆవులు ఉన్నాయి. సో అలా లోపలికి వెళ్ళేసి కాసేపు మా బుడ్డదానికి ఆవులు అంటే ఎక్కువగా ఇష్టం అండి. ఎప్పుడైనా ఈవెన్ విలేజెస్కి వెళ్ళినా కానీ ఎప్పుడైనా కానీ ఆవుల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. ఆవుల దగ్గర, బర్రెల దగ్గర. మా మామయ్య వాళ్ళ ఊర్లో కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇంకా అలా కాసేపు మా పాపను ఎంగేజ్ చేయడానికి లోపలికి తీసుకెళ్ళాము. అండ్ అలా కొంచెం దానికి రైట్ సైడ్లో ఇలా వ్యాస గుహ ఉంటుంది కదా అండి, వ్యాస గుహకి దారి అని చెప్పి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి లోపలికి కేవ్ ఉంటుంది కదా, మెయిన్ కేవ్ స్టెప్స్ అన్ని ఎక్కాక మెయిన్ కేవ్లోకి మనం లోపలికి వెళ్ళడానికి ఈ ఒక్కొక్కరికి 5 రూపీస్ తీసుకుంటున్నారండి. అండ్ కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కనుక తీసుకెళ్ళకపోవడమే బెటర్ అండి, తీసుకెళ్ళకండి. ఎందుకంటే పైకి మా అమ్మగారు ఎక్కారు, చాలా కష్టం అనిపించింది. అండ్ అంత మెట్ల లోపలికి వెళ్ళినా కానీ లోపల గుహ లోపలికి అయితే వాళ్ళు వెళ్ళడానికి అస్సలు రాదండి. ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా మనకి ఏజ్డ్ ఉన్నప్పుడు లోపల గుహ అనేది కొంచెం కర్వ్ లాగా ఉంటుంది, అది కష్టము. ఇంకా సో ఇదండి కంప్లీట్గా ఎంట్రన్స్. దీని నుండి మనం అలా పైకి వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కడ చూడు నాకు బాసరాలో ఎక్కువగా ఓల్డ్ పీపుల్ ఎక్కువగా కనిపించారండి, ఎక్కువగా అడుక్కుంటున్నారనమాట. నాకు ఎందుకు అది నచ్చలేదు. మరి ఎక్కడ చూడు అనమాట, వాళ్ళ మాట తీరు కూడా అంత కంఫర్ట్గా నాకు అనిపించలేదు. ఒకవేళ దానం అనేది మనకు నచ్చి మనం ఇస్తే తీసుకోవాలి, కానీ వాళ్ళు ఒక కైండ్గా డిమాండ్ చేస్తున్నారు, నాకైతే అది నచ్చలేదండి అసలు. అండ్ ఇంకా మనం పైకి వెళ్తున్న కొద్దీ వేదవ్యాసుని గుహ పైకి వెళ్తుంటే ఇలా మధ్యలో ఒక స్టాల్ కూడా ఉందండి. సో పైన అనమాట. సో నేను చెప్పినట్టుగా 5 రూపీస్. అండ్ లోపల కేవ్ లోపలికి కొంచెం వంగి వెళ్ళాలి. ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే అండి, వేదవ్యాసుడు మనకి కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదండి, అది మన మహాభారతం రచించిన వాళ్ళు. కురుక్షేత్రం వార్ తర్వాత, మన యుద్ధం తర్వాత వాళ్ళు పీస్ ప్రశాంతత కోసం వెతుకుతున్నప్పుడు మనకి గోదావరి నడిగొడ్డున ఉన్నటువంటి బాసర ఉంటుంది కదండి, అక్కడ ఆ ప్లేస్ వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఈ ప్లేస్ అనేది దొరికిందంట అండి. సో అక్కడే ఆయన ఇంకా తపస్సు చేశారంట. మనం లోపలికి వెళ్తే కనుక అలా విగ్రహాలు కూడా కనిపిస్తాయి. సో నేనైతే నాకంత బుద్ధి లేదు కాబట్టి ఆయనని లోపలికి ఫోన్ తీసుకెళ్ళొచ్చా అని అడిగాను. బట్ తెలియకుండా వెళ్ళి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ నేను ఎందుకులే అంత రిస్క్ అని చెప్పేసి తీసుకోలేదండి. సో ఇది టాప్ నుండి చూస్తే వ్యూ అనమాట. అక్కడ మంచి దూరంలో బాసర అమ్మవారి విగ్రహం కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకా కిందికి వచ్చేసాక ఇది నార్మల్గా మనకి మండపము, అక్షరాభ్యాసం మండపం ఉంటుంది కదా అండి, అదన్నమాట. అక్షరాభ్యాసానికి ఏంటంటే మనము మెయిన్గా బాసర అమ్మవారిది టెంపుల్ దగ్గర చేపిస్తే 1000 రూపాయలు అండి, 1000 రూపీస్. అండ్ వెనకాల సైడ్ ఇంకొక మండపం ఉంది, అది కూడా సేమ్ అండి, అక్కడ కూడా చేపిస్తే 150 రూపీస్. నేనైతే 150 రూపీస్ ప్రిఫర్ చేశాను. మనము అమ్మవారి మెయిన్ గర్భగుడి దగ్గర చేసినా కానివ్వండి, లేకపోతే వెనకాల మండపం దగ్గర చేసినా కానీ అది అమ్మవారి విగ్రహం అనేది ముఖ్యం కాదండి, ఆ ప్లేస్ అనేది ముఖ్యము. అది పరమ
పవిత్రమైనటువంటి బాసర ప్లేస్ అనేది కంప్లీట్ ప్లేస్ కదా. సో ఎక్కడ చేయించినా కానీ నాకు తెలిసి అంతా ఒకటే. సో అందుకని చెప్పేసి నేను 150 రూపీస్ దగ్గర చేయించాను. సో ఇదే అనమాట, అక్కడికి వెళ్ళాము. అది నెక్స్ట్ డే అనమాట. నేను ఆ రోజు సెకండ్ డే రోజు అలా మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది మనకు, నేను మీకు చూపించినట్టుగా అన్నదానం దగ్గర కూడా మేము 2 డేస్ అన్నదాన క్షేత్రం దగ్గరే తిన్నాము. అది మన టెంపుల్ నుండి కొంచెం ముందుకు ఉంటుంది రోడ్ దగ్గర నుండి. అక్కడ మీరు ఎవరిని అడిగినా చెప్తారు. అన్నదానం అనేది మనకి ఫ్రీ అండి. బట్ మేము 2 డేస్ తిన్నాక సెకండ్ డే రోజు మాకు తోచినంత మేము అక్కడ డొనేట్ చేసేసి మా పాప పేరు మీద వచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ టైంలో రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇది నేను మీకు చెప్పాను కదండి వేద పాఠశాల అని చెప్పేసి, అదనమాట. ఇక్కడ వేద పాఠశాల దగ్గర నాకు పిల్లలు హైదరాబాద్ పిల్లలే కనిపించారు. వాళ్ళు చెప్తున్నారనమాట వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ ఇలా ఏది ఉండదంటండి. నాకు తెలీదు, నేను ఏదైనా తప్పుగా ఇక్కడ చెప్తే కనుక క్షమించండి. వాళ్ళు ఒక 7 years ఉంటుందంట ఈ వేద పాఠశాలలో చదువుకోవడము. సో వాళ్ళు ఎప్పుడు లేస్తారు అంటే మార్నింగ్ 4 గంటలకు లేస్తారంట అండి. 9-9:30కి పడుకుంటారంట. మిగిలిన టైం మధ్యలో వాళ్ళకి ఇలా చదువు కానివ్వండి, ఆ పాఠశాలలో ఉన్నటువంటి పనులు కానివ్వండి, ఈవినింగ్ గంగాహారతి దగ్గర, సో ఇవన్నీ వీళ్ళే చూసుకుంటారంట. సో నెక్స్ట్ అలా పాపకి బీజాక్షరాలు రాయించాలనుకున్నాం మేము. మంచిది అంటారు కదండి, మన బీజాక్షరాలు అనేది నాలుక మీద రాస్తే చాలా మంచిది అని. అంటే దేనికోసం మనం 9 వేసుకునేది? చూడండి 9. ఇంకొకటి తీసారంట. టీవీలో సబ్స్క్రైబ్ చేసుకుంటాం. అండ్ ఇంకా అక్కడ వేద పాఠశాల నుండి వచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ మా పాపకి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము. సో మెయిన్ అది ఉగాది రోజు అనమాట, మన కొత్త పండుగ రోజు చేయించాలనేది నేను అనుకున్నాను అనమాట. మంచిది కదా, మంచి రోజు అని చెప్పేసి, కొత్త సంవత్సరం. సో మా పుట్టేదానికి మార్నింగ్ లేచేసి 7 o'clock మేము బయలుదేరిపోయాము. ఫస్ట్ బ్యాచ్ ఏంటంటే 7:30కి ఉంటుందండి. 7:30కి మనకు అక్కడ టోకెన్స్ ఇవ్వడానికి ఓపెన్ చేస్తారు. మీరు ఎగ్జాక్ట్గా 7:30కి వెళ్ళినా సరిపోతుంది. నేను మీకు చెప్పినట్టుగానే మనము మెయిన్ టెంపుల్లో చేస్తే కనుక 1000 రూపాయలు, లేదు బ్యాక్ సైడ్ ఒక ఇలా రూమ్ ఒకటి పెద్దగా ఉంటుంది, ఇక్కడ చేస్తే కనుక 150 రూపీస్ అండి. నాకు ఏదైనా ఒకటే అనిపించింది. సో మా పాపకైతే అక్షరాభ్యాసం బాగా జరిగింది. వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతే అండి వాళ్ళకైతే వీడియో. బాయ్ బాయ్.